హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాక్. సో ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్లీ సిటీఎఫ్ ఛాలెంజ్ ఒకటైతే కండక్ట్ చేసినాం, ఫైల్ అప్లోడ్ వల్నరబిలిటీ అండ్ రివర్షల్ మీద. సో దాని సొల్యూషన్ అయితే ఈ వీడియోలో చూపిస్తాం. రైట్గా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఒక ఐపీ అడ్రస్ అయితే ఇచ్చిన. సో ఈ ఐపీ అడ్రస్ నేను ఇచ్చిన టాస్క్లో ఉండే ఐపీ అడ్రస్ వేరే ఉంటుంది. ఎందుకు అంటే సో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను సిస్టమ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. రైట్, స్టిల్ సొల్యూషన్ మాత్రం సేమ్, ఎవ్రీ స్టెప్స్ కూడా ఫైన్. సో ఇక్కడ మనం ఐపీ అడ్రస్తోని ఫస్ట్ అయితే కాపీ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్మ్యాప్ స్కాన్ చేస్తాం ఏదైనా. సో ఇక్కడ నేను ఎన్మ్యాప్ ఐపీ అడ్రస్ -PN-N-SV అయితే ఇచ్చిన. ఇది ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ మనకి ఐపీ అడ్రస్ రన్నింగ్లో ఉంది అని తెలుసు కాబట్టి -PN-N ఇచ్చిన. అండ్ SV ఏంటంటే వర్జన్ డిటెక్షన్ చేస్తుంది, ఇక్కడ వర్జన్ డిటెక్ట్ చేసినట్టు. సో ఇక్కడ మనకు చూస్తే మెయిన్ పోర్ట్స్ అయితే వచ్చి కనిపించినాయి. అండ్ మనకి ఓపెన్ ఉన్నాయి మాత్రం 22 అండ్ 80 అయితే ఉన్నాయి. 80 అంటే మనకు తెలిసిందే వెబ్సైట్ అన్నట్టు. సో 22 అంటే SSH. సో SSH లాగిన్ కావాలంటే మనకి క్రెడెన్షియల్స్ కావాలి. సో ఏమైనా క్రెడెన్షియల్స్ ఉంటాయా అని చూద్దాం. రైట్, సో మనకైతే ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే వచ్చేసింది. సో దాన్ని ఓపెన్ చేద్దాం. రైట్, సో ఓపెన్ చేయగానే ఒక నార్మల్ వెబ్సైట్ లాగా ఉంది. సో అబౌట్ అస్, సర్వీసెస్, ప్రైజెస్, కాంటాక్ట్ డీటెయిల్స్. సో కాంటాక్ట్ డీటెయిల్స్ దాకా మనకి ఇట్లా వచ్చేసింది. సో ఇక్కడ లాగిన్ కొట్టి చూద్దాం మనం. లాగిన్ కొట్టగానే ఒక లాగిన్ పేజ్ అయితే ఇచ్చినారు. దట్స్ ఆల్. రైట్, మనకి లాగిన్ అయితే ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ వస్తాయేమో చెక్ చేయాలి. సో దీనికంటే ముందు మనం ఏం చేద్దామంటే, సో ఇది వెబ్సైట్ కదా, డైరెక్టరీ ఎన్యూమరేషన్ చేసి చూద్దాం. ఏమైనా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందో చూద్దాం. సో కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి. డైరెక్టరీ ఎన్యూమరేషన్కి మీరు డిర్సెర్చ్ అన్న యూజ్ చేయొచ్చు, లేకపోతే గోబస్టర్ అన్న యూజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ గోబస్టర్ యూజ్ చేస్తున్నా. రైట్, ఫైన్. సో ఇది మన లింక్, సేమ్ లింక్ ఇక్కడ పేస్ట్ చేసిన ఐపీ అడ్రస్తోనే. సో వార్డ్ లిస్ట్ వచ్చేసి ఇక్కడ డైరెక్టరీ, మీకు పాత్ కావాలి అంటే వార్డ్ లిస్ట్ది. సో ఇక్కడ ఫైల్ సిస్టమ్కి వెళ్ళిపోండి. ఇక్కడ యూజర్ టేర్ వార్డ్ లిస్ట్ సెర్చ్ చేయండి. వార్డ్ లిస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ డిర్బస్టర్ అని ఉంటుంది. తర్వాత ఇక్కడ మీడియం వాడుతున్నాను నేను, మీరు ఏదైనా వాడచ్చు మీకు సూటబుల్ అయినది. ఫైన్. సో ఇది వార్డ్ లిస్ట్ అండ్ థ్రెడ్స్ వచ్చేసి 100 ఇస్తున్నా. సో దట్ మనకి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. రైట్, సెర్చ్ చేద్దాం. రైట్, ఇక్కడ మనకి స్కాన్ అయితే అయిపోయినాయి. సో స్కాన్ అయిపోయాక సమ్ సెట్ ఆఫ్ థింగ్స్ అయితే వచ్చినాయి. ఇందులో యూజర్స్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఏం చేద్దామంటే లింక్ని కాపీ చేద్దాం. సో కాపీ లింక్ అడ్రస్ కొత్త ట్యాబ్లో ఓపెన్ చేసేద్దాం. ఫైన్. ఇక్కడ బూమ్ మనకు చూడగానే SSH క్రెడెన్షియల్స్ వచ్చింది. సో దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే సమ్ డేటా వచ్చింది చూడండి. గివెన్ SSH క్రెడెన్షియల్స్, యూజ్ దీస్ క్రెడెన్షియల్స్ టు కనెక్ట్ విత్ ఇంటర్నల్ నెట్వర్క్ ఆఫ్ అనదర్ మిషన్. వన్స్ యూ ఆర్ ఇన్ ఇంటర్నల్ నెట్వర్క్ యూ కెన్ యూజ్ దిస్ మిషన్ టు గెట్ రివర్షల్. ఓకే, సో ఏమంటున్నారంటే మనకి రివర్షల్ కావాలి అంటే ఒక ఇంటర్నల్ నెట్వర్క్లో ఉన్న ల్యాప్టాప్ అయితే కావాలి, రైట్, లేదా మిషన్ కావాలి. సో మనకి ఇంటర్నల్ నెట్వర్క్ మనది కాదు కాబట్టి సో ఇక్కడ SSH క్రెడెన్షియల్స్ అనేది ప్రొవైడ్ చేసినారు అన్నట్టు. రైట్, సో ఇక్కడ ఉన్న క్రెడెన్షియల్స్తోని మనం లాగిన్ అయితే చేయవచ్చు. సో ఇక్కడ ఉన్న క్రెడెన్షియల్స్తోని మనం లాగిన్ అయితే చేయవచ్చు. సో ఫర్ దట్ ఇక్కడ చూసినట్టయితే మనకి మిషన్ అడ్రస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చినారు. ఫైన్. సో SSHతో లాగిన్ చేయాలి అంటే న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. రూట్లోకి వెళ్ళిపోండి. రైట్, ఇక్కడ SSH రెవిషల్ అనేది యూజర్ నేమ్ మనం ఇక్కడ చూసినట్టయితే. సో రెవిషల్ యూజర్ నేమ్, మనకు ఐపీ అడ్రస్ వచ్చేసి ఇది. సో దీన్ని కాపీ చేయండి. @ ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టగానే మీకు సర్టిఫికేట్స్ అడుగుతుంది. ఎస్ అని కొట్టాలి. కొట్టిన తర్వాత మీకు పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చిన చూడండి, నెట్ క్యాట్. సో దీన్ని కూడా కాపీ చేద్దాం, ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్. బూమ్, మనకి ఒక SSH షెల్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ IF కాన్ఫిగ్ కొట్టినాం అనుకో, సారీ కమాండ్ నాట్ ఫౌండ్ అంట. ఫైన్. సో మనకి ఐపీ అడ్రస్ అయితే తెలియదు. IF కాన్ఫిగ్ కొడితే అట్లీస్ట్ నెట్ క్యాట్ అని ఉందా లేదా చెక్ చేద్దాం. విచ్ NC అని కొడదాం. సో నెట్ క్యాట్ అవుతుంది మనకి ఇక్కడ. ఫైన్. సో రూట్లోకి వెళ్ళగలుగుతామా లేదా చూద్దాం. సూ కొడదాం. పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ నెట్ క్యాట్ ఇందాక చూసింది. రైట్, మనకి వెళ్తున్నాం ఇందులోకి. IF కాన్ఫిగ్. ఫైన్. సో మనకి ఐపీ అడ్రస్ అయితే వచ్చింది ఇది. రైట్, మనకి రివర్షల్ కావాలంటే ఐపీ అడ్రస్ పక్క మ్యాండేటరీ. ఫైన్. సో నెట్ క్యాట్ ఉంది, మనకి ఐపీ అడ్రస్ ఉంది. ఓకే, సో ఆడదాకా ఫైన్. మనకి ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే ఇంకేం వచ్చిందో చూద్దాం. సో అసెట్స్ అని ఉంది. నెక్స్ట్ లింక్ అది కూడా ఓపెన్ చేద్దాం మనం. ఓపెన్ లింక్. సో అసెట్స్లో మనకి జావా స్క్రిప్ట్ కోడ్ ఇవన్నీ ఉన్నాయి మనకి. సో ఒకసారి చెక్ చేయండి మీరైతే. ఇందులో అయితే ఏముండదు బట్
మీరు కోడ్ చెక్ చేయాలి అంటే చెక్ చేసుకోవచ్చు. ఇమేజ్ ఫైల్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫైన్, ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఫామ్ లాగిన్ ఉంది, HTML ఉంది, అప్లోడెడ్ అని ఉంది ఇక్కడ, రైట్. సో ఇంట్రెస్టింగ్ ఉంది ఇది. సో కాపీ సెలెక్షన్ కొత్త ట్యాబ్లో ఓపెన్ చేద్దాం. సో HTML కాదు మనకి ఇక్కడ అప్లోడెడ్ అని ఉంది. అప్లోడెడ్ ఓపెన్ చేస్తే మనకి మళ్ళీ ఇంకో ఇండెక్స్ పేజ్ ఓపెన్ అయింది. ఇందులో హింట్ ఉంది, రైట్. సో దాని మీద క్లిక్ చేద్దాం. ఓకే, హింట్ 1 వచ్చేసి ఫర్ లాగిన్ పేజ్ యూ హ్యావ్ 2 ఆప్షన్. ఓకే, లాగిన్ కానీ మనకి 2 ఆప్షన్లు ఉన్నాయంట. ఒకటేమో బ్రూట్ ఫోర్స్ అన్నారు, ఇంకోటేమో PHP కోడ్ ఫర్ లాగిన్ పేజెస్ వల్నరబుల్ అన్నారు. సో కోడ్ అనేది వల్నరబుల్ అంట. ఫైన్. హింట్ 2 వచ్చేసి ఆఫ్టర్ లాగిన్ గెట్ ఏ రివర్షల్. సో లాగిన్ అయినాక మాత్రమే మనకి రివర్షల్ అయితే వస్తుందంట. హింట్ 3 వచ్చేసి ఫ్లాగ్ పాత్ అని ఇచ్చినారు. ఓకే ఫైన్. సో అంత బాగానే ఉంది. మనకి ఇవి హింట్స్, మనం లాగిన్ అయితే చేయాలి పక్కా, రైట్. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ లాగిన్ వచ్చేద్దాం. సో లాగిన్ కాగానే ఇక్కడ చూసినట్టయితే మనకి యూజర్ నేమ్ అడ్మిన్ అని ఇచ్చినాడు. సో అంటే మనకి యూజర్ నేమ్ తెలుసు అడ్మిన్ అని, బట్ పాస్వర్డ్ ఏంది మనకు తెలియదు. సో ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే మనం బ్రూట్ ఫోర్స్ చేయొచ్చు అన్నారు. ఒక్క నిమిషం, ఇక్కడ కదా, రైట్. సో ఏం చేయొచ్చు అన్నారు, బ్రూట్ ఫోర్స్ అన్నారు. ఇంకోటి ఏమో PHP కోడ్ వల్నరబుల్ అన్నారు. నాకు PHP బాగొచ్చు, సో PHP కోడ్ దోలాడదాం, రైట్. ఇక్కడ సో ఫస్ట్ వ్యూ పేజ్ సోర్స్లో చెక్ చేద్దాం మనం. ఇందులో అయితే PHP కనిపించదు. ఎందుకు అంటే PHP హైడ్ అయి ఉంటుంది వెబ్ పేజెస్లో. సో PHP అనేది మనకి కనిపించదు. ఫైన్. సో PHP అయితే కనిపించదు. సో ఇప్పుడు ఏం చేద్దాం, సో ఇక్కడ చూసినట్టయితే మనం పాత్రలలో లాగిన్ అని డైరెక్ట్ ఉంది మనకి, రైట్. /login అనేది కూడా ఒక పేజ్ ఉంది అంటున్నారు. కాపీ చేద్దాం లింక్, ఇక్కడ ఓపెన్ చేద్దాం. బూమ్, ఇక్కడ చూడండి లాగిన్ అనగానే. సో ఇక్కడ చూసినట్టయితే login.php ఇందులో ఉంది. login.php ఫైల్ అంటే ఇది లాగిన్ ఫోల్డర్ అన్నట్టు. సో ఇక్కడ config.php అని ఉంది, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఏం ఓపెన్ కాలేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ login.php.swp అని ఉంది, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇన్సెక్యూర్ ఫైల్ అని వచ్చింది. ఇంకా కీప్ కొట్టండి. ఫైన్. సో మనకు ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం మనం. సో ఇక్కడ టర్మినల్ ఓపెన్ చేస్తున్నాను నేను. టర్మినల్ ఓపెన్ చేసినాక సుడోసు పాస్వర్డ్ కొట్టేసండి ls. ఫైన్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దాని లోపల ఏమున్నాయో చెక్ చేద్దాం. క్యాట్తో చెక్ చేయొచ్చు మనం. దీన్ని సింపుల్గా కాపీ పేస్ట్. ఓకే, సమ్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ అయితే వచ్చినాయి మనకి. సో ఇట్లా చూస్తే నాకు కూడా అర్థం కాదు. సో ఏం చేద్దామంటే స్ట్రింగ్స్ అనే ఒక టూల్ ఉంటుంది, స్ట్రింగ్స్ అని. ఫైన్, స్ట్రింగ్స్ అని కొట్టేసి ఫైల్ నేమ్ కొట్టండి. మనకి జర ఆర్డర్ వైజ్లో స్ట్రింగ్స్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు చూస్తే మనకి జర ఒక విధంగా ఉంది చూడండి ఇది, రైట్. సో మనకి సమ్ డేటా అయితే వచ్చేసింది. ఇక్కడ కింద చూసినట్టయితే మనకి PHP కోడ్ అయితే ఉంది. అది కూడా దేనికి అంటే లాగిన్కి, రైట్. సో ఇది వల్నరబుల్ అన్నారు. ఓకే ఫైన్. సో PHP ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇప్పుడు నేను. కావాలి అంటే మీరు ఈ కోడ్ని ChatGPT దగ్గర పేస్ట్ చేసి వల్నరబుల్ ఏందో ఇది అడగొచ్చు దాన్ని, అది చెప్తుంది, రైట్. సో నేను డైరెక్ట్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ బబ్సూట్ ఓపెన్ చేస్తున్నా. ఫైన్. సో మన పేజ్ ఉంది కదా, ఇక్కడ లాగిన్కి వెళ్ళిపోదాం. అడ్మిన్ అని కొడుతున్నా, జస్ట్ పాస్వర్డ్ టెస్ట్ అని కొడుతున్నా. కొట్టేసి బబ్సూట్లో ఇంటర్సెప్ట్ ఆన్ చేస్తున్నా. ఆన్ చేసి ఇక్కడ లాగిన్ కొడుతున్నా. లాగిన్ కొట్టే మన రిక్వెస్ట్ వచ్చింది చూడండి. సో దీన్ని ఫార్వర్డ్ చేద్దాం, సెండ్ టు రిపీటర్. ఇది ఇక్కడ ఫార్వర్డ్ చేసేద్దాం. ఫార్వర్డ్ చేయగానే మీరు చూసినట్టయితే రాంగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే ఫైన్. ఓకే, ఇక్కడ ఇంటర్సెప్ట్ ఆఫ్ చేస్తున్నా, రిపీటర్లోకి వెళ్ళిపోతున్నా. సో మనకి చూస్తే పోస్ట్లో పోతుంది రిక్వెస్ట్ అనేది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చినారు. సో అకార్డింగ్ టు ద మన PHP కోడ్తోనే ఇక్కడ ఏం వల్నరబుల్ అంటే మనం సింపుల్గా బ్రాకెట్స్ పెట్టినాం అనుకో, మనకి నల్ అనేది ఇస్తుంది అన్నట్టు వాల్యూ. సెండ్ కొడుతున్నాం. సో మనం ఏమి ఇచ్చిన డేటా పట్టించుకోదు అది. మనం బ్రాకెట్స్ పెట్టాం అనుకో, PHP అనేది చెక్ చేయదు. సో నల్ అనేది రిటర్న్ ఇస్తుంది మనకి, రైట్. నల్ అంటే నథింగ్ బట్ 0. సెండ్ కొడదాం. 302 నాట్ ఫౌండ్ అంటే రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అంటే మనకి ఇక్కడ వస్తుంది. ఫాలో రీడైరెక్షన్ కొడదాం. కొట్టగానే మనకి 200 ఓకే వచ్చింది చూడండి. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే షో రెస్పాన్స్ ఇన్ బ్రౌజర్ మీద క్లిక్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ కాపీ చేద్దాం. మనకి ప్రాక్సీలు ఇంటర్సెప్ట్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసినాక బ్రౌజర్లో ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి upload.php అని మనకి లాగిన్ అయితే అయిపోయింది. ఇక్కడ లాగౌట్ కూడా ఉంది, లాగౌట్ దానికి. ఫైన్. సో అంతా మనకు అవసరం లేదు. సో ఇక్కడ మనకి సెలెక్ట్ యువర్ అప్లోడ్ అని ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా అప్లోడ్ చేసి చూద్దాం. సో ఇక్కడ reverse.exe ఉంది.
సో దాన్ని అప్లోడ్ చేస్తున్నా. ఓపెన్ యువర్ ఫైల్ హ్యాస్ బిన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఈఎక్సీ ఫైల్ కూడా అప్లోడ్ అవుతుందంటే ఇది వ్యాలిడేట్ చేస్తలేదు ఫైల్స్ని, రైట్? ఏ ఫైల్ అయినా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లోడ్ అయినా ఎక్కడికి వెళ్తున్నాయి? ఏదో ఒక ఫోల్డర్లో సేవ్ కావాలి కదా. సో మనం ఇందాక పాతలో మనకి అప్లోడెడ్ అని ఉంది చూడండి ఇక్కడ, రైట్? కాపీ చేద్దాం. సో ఇది అప్లోడెడ్ పేజ్. రీలోడ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టోర్ అయిపోయింది మనకి reverse.exe అని. దాన్ని క్లిక్ చేసి ఓపెన్ అవుతుందా? సో లోడ్ అవుతుంది. ఓకే, మనకి డౌన్లోడ్ అయిపోయింది ఇక్కడ. ఫైన్. సో అక్కడ పక్కన పెట్టేసేయండి, అది మనకి దాంతో అవసరం లేదు. సో ఏం చేద్దామంటే మనం ఒక PHP ఫైల్ అయితే అప్లోడ్ చేద్దాం. సో దానికి రివర్షల్ రానికి సో reversals.com పోదాం, రైట్? సో వచ్చేసినాం. ఇప్పుడు మన IP అడ్రస్ అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెట్ క్యాట్ రావాలి కాబట్టి సో ఇది వాడుతున్న మిషన్, ఎందుకంటే ఇంటర్నల్లోనే ఉంటే మాత్రమే వస్తుంది. సో ఈ IP అడ్రస్ కాపీ చేద్దాం. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం, రైట్? సో పోర్ట్ నెంబర్ ఏదని ఇవ్వండి, మీ ఇష్టం. తర్వాత ఇక్కడ మనకి 2 కమాండ్స్ వచ్చినాయి చూడండి. ఫైన్, కాపీ చేస్తున్నది. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి ఎంటర్ కొడుతున్నా. ఎంటర్ కొట్టే మన లిజనింగ్ అయితే ఆన్ అయింది. ఇప్పుడు మనకి అక్కడి నుంచి కనెక్షన్ రావాలి. సో కనెక్షన్ రావాలి అంటే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇలా, రైట్? సో PHP ఫైల్స్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది HTML పేజ్. సో ఏం చేద్దామంటే మనకి యుబుంటు అనే ఆపరేటింగ్ తెలుస్తుంది. సో మీరు కావాలి అంటే ఇక్కడ వ్యాపిలైజర్లో చెక్ చేసి అనుకో, వ్యాపిలైజర్ టూల్తోనే మనకు ఆపరేటింగ్ సిస్టమ్ తెలుస్తుంది యుబుంటు అని. ఫైన్. సో అది లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని తెలుసు. సో ఏం చేస్తున్నా అంటే ఇక్కడ పేలోడ్స్లో లైనెక్స్ పెట్టేద్దాం. పెట్టేసి PHP ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి PHP అయితే చూద్దాం. సో ఇక్కడ PHP పెన్ టెస్ట్ మంకీ అని ఒక కోడ్ ఉంది మనకి, రైట్? సో ఇది PHP కోడ్, అంటే ఇది మనకి ఫైల్. సో ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను కాపీ చేస్తున్నా దీన్ని. ఓకే, కాపీ చేస్తున్నా. సో దీన్ని క్లియర్ చేద్దాం, మనకు అవసరం లేదు. ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, రైట్? సో పేస్ట్ చేసి సేవ్ కొడదాం. సో ఫైల్ నేమ్ వచ్చేసి webshell.php అని పెడదాం. ఫైన్, PHP అని పెట్టేసి సేవ్ కొడుతున్నా ఇక్కడ. రైట్. సో PHPలో సేవ్ చేసిన. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫైల్ని, సేవ్ చేసిన ఫైల్ని ఏదైతే ఉంటుందో అప్లోడ్ చేద్దామా. ఇక్కడ webshell.php ఉంది కదా. సో ఓపెన్ చేస్తున్నా. ఫైల్ హ్యాస్ బిన్ అప్లోడెడ్. ఫైన్. సో మనం అది ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఓపెన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికి మనం ఇక్కడికి వద్దాం, రీలోడ్ కొడదాం. ఇక్కడ మనకి webshell.php ఉంది. అండ్ మీరు మర్చిపోకండి, ఇది రన్ చేసే ముందు మనకి పక్కా లిజనింగ్ అయితే ఉండాలి. ఫైన్, ఓకే, లిజనింగ్ ఆన్లో ఉంది. దీని మీద క్లిక్ చేద్దాం సింపుల్గా, రైట్? క్లిక్ చేసినాక ఇక్కడ వెళ్ళిపోదాం. బూమ్, ఇక్కడ చూడండి మనకైతే షెల్ వచ్చేసింది ఒకటి, రైట్? షెల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని LS కొడదాం. LS కొట్టగా మనకి అన్ని ఆప్షన్లు ఉన్నాయి. సో మీకు గుర్తున్నట్టయితే సో మనకి హింట్ లోపల, ఇక్కడ హింట్ ఉంది కదా, హింట్ లోపల చూస్తే మనకి ఫ్లాగ్ పాత్ అనేది ఇచ్చినారు. ఓకే, సో ఇది పాత్. సో దీన్ని కాపీ చేద్దాం. కాపీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కూడా చూసుకోవచ్చు. CD హోమ్ LS, CD సైబర్ LS చూస్తే మనకి flag.txt ఉంది చూడండి. సో దీన్ని సింపుల్గా cat flag.txt కొడదాం. సో బూమ్, ఇక్కడ చూస్తే మనకి పర్మిషన్ డినేడ్ అని వచ్చింది చూడండి. సో ఏం చేద్దామంటే LS-LA కొడదాం. సో దట్ మనకి పర్మిషన్స్ అనేది అయితే తెలుస్తుంది. ఇక్కడ flag.txtకి ఓన్లీ రీడ్ పర్మిషన్ ఉంది. అది కూడా ఎవరికి అంటే సైబర్ యూజర్కి రీడ్ పర్మిషన్ ఉంది, అంటే మనం సైబర్కి లాగిన్ కావాలి. ఫైన్. సో ఏం చేద్దామంటే మనం సింపుల్గా మనకి లాగిన్ డేటా తెలియదు. ఇంకేముంది ఇక్కడ మనకి mail.txt అనే ఫైల్ ఉంది, రైట్? సో దీనికి రీడ్ రైట్ పర్మిషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రూట్లకి బోనికి వస్తా చూద్దాం. టు సైబర్. ఓకే, పాస్వర్డ్ అడుగుతుంది, మనకు తెలియదు పాస్వర్డ్. సో ర్యాండమ్ కొట్టి చూద్దాం. ఖాళీ అథెంటికేషన్ ఫెయిల్యూర్. ఫైన్, మనకు వస్తలేదు అది. సో ఇక్కడ ఏం చేద్దామంటే mail.txt ఉంది కదా, దాన్ని రీడ్ చేద్దాం. cat mail.txt. సో ఇక్కడ ఒక మెయిల్ ఉంది, సబ్జెక్ట్ ఇంపార్టెంట్ మెసేజ్, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంట ఫర్ సైబర్. సో మనకి యూజర్ సైబర్ కావాలి, దాని నుంచి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. సో ఇదంతా చదవండి. ఇక్కడ మనకి హ్యాష్ అనేది ఇచ్చినారు, రైట్? సో 149తో స్టార్ట్ అయిందంటే అది MD5 హ్యాష్ అన్నట్టు, రైట్? సో ఇక్కడ కాపీ చేద్దాం దీన్ని.
కాపీ చేసి న్యూ ట్యాబ్ వచ్చేద్దాం. సో హ్యాష్ ఇచ్చినారంటే హ్యాష్ క్రాక్ చేయాలి అంటే మనం జాన్ కానీ హ్యాష్ క్యాట్ అని వాడచ్చు. నేను ఇక్కడ హ్యాష్ క్యాట్ వాడుతున్నా. సో నాకు MD5 అని తెలుసు కాబట్టి M0 కొట్టేద్దాం. అండ్ ఇది హ్యాష్ నేను వర్డ్ లిస్ట్ వచ్చేసి rocky.txt వాడుతున్నాం బై డిఫాల్ట్. కొట్టేసి ఎంటర్ కొడతాను. సో యూస్ షో అంట నేను ఆల్రెడీ చేసిన కాబట్టి. సో ఇక్కడ చూస్తే మనకి క్రాక్ అయిపోయింది చూడండి. హ్యాష్ వచ్చేసి పాస్వర్డ్ సక్కురా అని ఉంది. మీరు కావాలి అంటే మీకు రాకపోతే సింపుల్ పాస్వర్డ్ అయితే క్రాక్ స్టేషన్కి కూడా పోవచ్చు. ఈ వెబ్సైట్ హ్యాష్ క్రాక్ చేయడానికి ఇక్కడ పేస్ట్ చేయండి హ్యాష్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కొట్టండి క్రాక్ హ్యాష్ కొట్టంగానే మనకు వచ్చేస్తుంది చూడండి సక్కురా. రైట్. సో ఇది పాస్వర్డ్ అన్నట్టు అన్నారు. సో ఏం చేద్దాం అంటే దీన్ని కాపీ చేద్దాం. కాపీ చేసి మనకి సైబర్లోకి పోవాలి కాబట్టి సైబర్ అని కొట్టండి. పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ పేస్ట్ చేసేయండి. ఎంటర్ కొట్టండి. రైట్. మనకి ఏం వస్తలేదు. LS కొడదాం. ఫైన్. సో ఇక్కడ cat_flag.txt కొడదాం. బూమ్. ఇక్కడ చూడండి మనకి ఫ్లాగ్ వచ్చేసింది. సో ఇది అన్నమాట. మనం ఇట్లా ఫైండ్ అయితే చేయవచ్చు. సో ఇంకొక ట్రిక్ చెప్తా నేను ఇక్కడ. సో మనకి ఇది అబ్సల్యూట్ టర్మినల్ కాదు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి రూట్లకు పోనీకి రాదు టర్మినల్ కరెక్ట్ లేకపోతే, కనెక్షన్ స్టేబుల్ లేకపోతే. సో స్టేబుల్ కనెక్షన్ రావాలంటే ఈ కమాండ్స్ వాడచ్చు మీరు. సో ఇక్కడ ఈ 4 కమాండ్స్ అయితే వాడండి, అంటే మెథడ్స్. సో ఇక్కడ స్క్రిప్ట్ డేవ్ నల్ ఉంది కదా, దీన్ని కాపీ చేయండి ఫస్ట్. రైట్. సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, మనకి స్క్రిప్ట్ స్టార్టెడ్ ఫైల్ నల్ అని వచ్చింది. ఇప్పుడు Ctrl+Z కొట్టండి. సో Ctrl+Z కొట్టగానే స్టాప్ అయిపోతుంది మనకి. అయిపోయిన తర్వాత ఈ కమాండ్ ఉంది కదా, సో దీన్ని కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇట్లా వస్తుంది. 2 సార్లు ఎంటర్ కొట్టండి. 1 2 టైమ్స్ ఎంటర్ కొట్టారనుకో మనకి ఇట్లా వచ్చేస్తుంది మళ్ళీ. సో ఇక్కడ చూసినట్టయితే సైబర్లోకి వచ్చేసాం చూడండి. తర్వాత ఈ కమాండ్ కొట్టండి, ఎక్స్పోర్ట్ టర్మ్ కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇది ఈ మెథడ్స్ వాడితే ఏంటంటే కనెక్షన్ అనేది స్టేబుల్ ఉంటుంది అన్నట్టు. సో ఇందాక మనకు చూసినట్టయితే ఇక్కడ లాగిన్ అయినాం కానీ మనకి అదేమంటారు చూపించలేదు. ఇక్కడ మనం ఏ ఫోల్డర్లో ఉన్నాం ఏంది అనేది చూపిస్తలేదు. బట్ ఇక్కడ వచ్చేసి మనకి స్టేబుల్ అయినాక మనకి ఇదైతే చూపిస్తుంది. రైట్. సో హూ యామ్ ఐ అని కొడితే తెలుస్తుంది మీకు సైబర్. ఫైన్. సో అదన్నమాట మన ఫ్లాగ్ అయితే ఇది. సో ఎవరైతే సాల్వ్ చేసినారో కంగ్రాచులేషన్స్. అండ్ ఇది ఈక్వల్ టు కొంచెం బిలో మీడియమే కానీ ఈక్వల్ టు దాట్. సో బిగినర్స్కి చాలా మంచి ఆపర్చునిటీ అన్నట్టు ఇది. సో ఇది ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఏమైనా అర్థం కాకపోతే మెథడ్ ఏం చేసినాను, ఎందుకు చేసినాను అని కూడా అర్థం కాకపోతే నాకు పింగ్ చేయండి వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. నేను దానికి ఎందుకు చేసినా అని అయితే చెప్తాను అనమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఎవరైనా కొత్త నుండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.